హలో అండి, పాపికొండలు బోటింగ్ విశేషాల గురించి నేను ఇదివరకే చిన్న మినీ బ్లాగ్ చేసి పోస్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ వీడియోలో పాపికొండలు వ్యూ ఎలా ఉందో చూపిస్తూ నా ఫ్రెండ్స్తో చేసిన ఎంజాయ్ విశేషాలు ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసి నా వీడియోకి లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. శివాలయం దర్శనం తర్వాత బోట్ అయితే చేరుకున్నాము. ఇక్కడ లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి మనకు కనబడే వ్యూ అంతా పాపికొండలేనండి. దాదాపు మనం బోట్ జర్నీ చేసినప్పటి నుండి అంటే 2 అవర్స్ జర్నీ తర్వాత మనకి పాపికొండలు అనేవి కనబడుతున్నవి. ఇవన్నీ మనకు పాపికొండలే. పాపికొండలనే పేరు ఎలా వచ్చిందో తెలుసా అండి? నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ గోదావరి నదికి ఇరువైపులా కొండలు ఉండి మధ్యలో పాపడ తీసినట్టుగా నది అనేది పారుతుంది. అందుకే ఈ కొండలను పాపికొండలు అంటారు. ఈ నది పొడవునా ఈ కొండలు అనేవి సుమారు 78 పాపికొండలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు తర్వాత ఈ ముంపు గ్రామాల్లో పాపికొండలు కూడా మునిగిపోతాయని, బోటింగ్ అనేది ఉండదని అంటున్నారు. కానీ అది జరగదని, ఇక్కడ బోటింగ్ అనేది కొనసాగుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనకు కనబడే వ్యూ అనేది బోటు టర్నింగ్ చేసుకునే పాయింట్. ఇక్కడనే మన బోటు టర్నింగ్ అనేది చేస్తారు. బోట్ టర్న్ అయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మా కరీంనగర్ బ్యాచ్ కిట్టి ఫ్రెండ్స్ అనేసి అందరినీ మా స్టేజ్ పైకి తీసుకొచ్చి వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారు. ఫన్నీ యాక్టివిటీస్ కూడా చేయించారు. మాతో ఫుల్గా ఎంజాయ్ చేశాం. మరి మాకు టైం అనేది తెలియలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేశాము, బాగా నవ్వుకున్నాం, చాలా హ్యాపీగా అనిపించింది. మనకి ఈ నది పొడవునా చిన్న చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి. అందులో మగలు అనే గ్రామం కూడా ఉంది. ఇది ఏంటంటే మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మించిన ప్లేస్ ఇది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకటైతే మిస్ అయ్యామండి. అదేనండి బొంగు చికెన్. మాకు పాపికొండలు చివరిలో బోటు ఆపిన తర్వాత బొంగు చికెన్ దొరుకుతుంది అన్నారు. కానీ మాకు బోట్ అనేది ఆపలేదు. అక్కడ వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువగా ఉంది, అందుకే ఆపలేదేమో. అదైతే మిస్ అయ్యామో. మీరైతే మిస్ కావద్దు. ఇవి మాతో చేయించిన కొన్ని ఫన్నీ వీడియోస్. ఒక్కసారి గట్టిగా చెప్పండి అండి. సూపర్, నిజంగా చాలా బాగా, అసలు ఎంత యాక్టివ్గా, నిజంగా గ్రేట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే, వెళ్ళు. ఓకేనండి, ఇదండి మా పాపికొండలు జర్నీ. 5 అవర్స్ జర్నీ తర్వాత తిరిగి మా బోట్ పాయింట్ దగ్గరికి చేరుకున్నాము. 5 అవర్స్ అనేది ఇట్టే గడిచిపోయాయి. దిగిన తర్వాత మాకు టీ స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. ఇది నాకు ఒక మంచి మెమరబుల్ ట్రిప్ అండి. ఈ చిన్న మినీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాం. ఓకేనండి, బాయ్.